అయితే మేము అనుకోలేదు మా సెక్షన్ నుంచి ఎవరని. అయితే డిప్యూటీ చేసినప్పుడు కలెక్టర్ వచ్చింది. నేను హెచ్ఎంగా ఉంటే బాగుంటుంది అనుకున్నాను. కలెక్టర్ రాగానే అది ఆమెకి ఫిక్స్ చేసేసాను కదా కలెక్టర్ ఏది వద్దని. సో ఆ అమ్మాయి నిజంగా కారు దిగినప్పుడు రాసించాను నేను. అంటే కారు దిగుతుంటే నిజంగా ఫ్యూచర్లో ఈమె కలెక్టర్ అయితే బాగుంటుందేమో, ఈ కోరిక ఉంటే బాగుంటుందేమో అనుకున్నాను. అది తన నోటి నుంచి కూడా నేను విన్నందుకు చాలా సంతోషిస్తున్నాను. చూడండి సార్ అందరూ సోనియా తెలియకంటే బాగుంటుంది. స్వాతి 10th B సెక్షన్ మ్యాథ్స్ లో బెస్ట్ స్పెషల్ ప్రైజ్ ఇవ్వాలని రాజు 10th C సెక్షన్. అలాగే ప్రతి సబ్జెక్ట్ నుంచి ఫస్ట్ సెకండ్ ఫస్ట్ అన్నీ తీసుకున్నారు కదా, వెరీ గుడ్. సో అట్లాగే మొత్తం ఓవరాల్గా బెస్ట్ ఎవరు చెప్పారనేది కన్ఫ్యూజన్ ఉంది కదా. ఇప్పుడు సబ్జెక్ట్ నుంచి ఫస్ట్ ఎవరు అనేది అంతా ప్రతి సబ్జెక్ట్ నుంచి ఫస్ట్ తీసాం. మొత్తం ఈరోజు దాంట్లో కూడా బెస్ట్ ఎవరు చెప్పారబ్బా అనే దాని గురించి ఒకటి ఉంది సందిగ్ధం కదా. ఆ బెస్ట్ ఎవరని తెలుసుకోవాలి, వాళ్ళకు కూడా ఒక మంచి గిఫ్ట్ ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో మనకు ఛాయిస్ అప్లై చేసేటువంటి ఈ అబ్బాయి వీళ్ళకు మన స్కూల్లో జరిగేటువంటి ఈ ప్రోగ్రామ్ చూసి సార్ మేము కూడా చేసి ఉదయం చెప్పడం జరిగింది. సో అదే విధంగానే మనం ఫస్ట్ వచ్చినటువంటి ఫస్ట్ సెకండ్ థర్డ్ 3 ప్లేస్లకు వాళ్ళు గిఫ్ట్ తీసుకొని వచ్చారు. సో ఆ గిఫ్ట్ యొక్క ప్రజెంటేషన్ కూడా ఇప్పుడు జరుగుతుంది. సో ఓవరాల్గా ఫస్ట్ వచ్చినటువంటి వాళ్ళు అక్షిత 10th ఇంగ్లీష్ మీడియం మొదటి స్థానం సంపాదించినటువంటి అక్షిత 10th ఇంగ్లీష్ మీడియం నుంచి. ఈ అమ్మాయి ఫిజిక్స్ బయాలజీ మరియు ఫిజిక్స్ రెండు తీసుకునింది, 2 సబ్జెక్టులు తీసుకుంది, 2 సైన్స్ సబ్జెక్టులే చాలా అద్భుతంగా బోధించింది. జడ్జెస్ ఇచ్చినటువంటి మార్కుల్లో 100% మార్కులు తెచ్చుకున్నటువంటి అమ్మాయి. కాబట్టి ఈరోజు మీ అందరిలో అంటే ఈరోజు ఈ కార్యక్రమంలో సెల్ఫ్ గవర్నమెంట్ డేలో మొదటి స్థానంలో నిలిచినటువంటి అక్షితకు మైలెక్స్ కేఎఫ్ నుంచి వచ్చినటువంటి ప్రతినిధులు ఒక మంచి సర్టిఫికెట్ మరియు ఒక మెమోంటో వాళ్ళు తీసుకొని రావడం జరిగింది. ఈ రెండింటిని మన పాఠశాల ప్రధానోపాధ్యాయులు గారి చేతుల మీదుగా అక్షితకు అందజేయాల్సిందిగా కోరుతున్నాం. ఐలెక్స్ కేఫ్ మామాట్ ఆపోజిట్ లో. రెండవ స్థానం కూడా పోటీ పడి చెప్పడం జరిగింది. ఈ అమ్మాయి కూడా బెస్ట్ పర్ఫార్మెన్స్ సాధించింది. కల్పన 10th C కల్పన చాలా అద్భుతంగా బోధన జరిగింది. సో ఈ అమ్మాయి కూడా ద్వితీయ స్థానంలో నిలిచింది. వీరు కూడా ఈ హైలైట్స్ కేఫ్ వారు ఇచ్చినటువంటి ఈ మెమోంటో మరియు సర్టిఫికెట్ని ప్రధానోపాధ్యాయుల గారి చేతుల మీదుగా అందుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఈ సర్టిఫికెట్ సో ఇది 3rd ప్లేస్లో వినూత్నంగా ఇద్దరు పోటీ పడడం జరిగింది. ఆ ఇద్దరు ఒకటి భీమ్ రాజ్ 10th B సెక్షన్ మరియు స్రవంతి 10th A సెక్షన్. ఇద్దరికి కూడా 3rd ప్రైజ్
అందుకోబోతున్నారు. జడ్జిమెంట్ అయింది సాయంత్రం అంటే 2:30 తర్వాత 3 గంటలకు. అప్పటికే ఇవి పేరు తయారు చేసి తీసుకొని వచ్చాడు. ఇదొక్కటే కాదు, సర్టిఫికెట్ మీద కూడా చాలా అద్భుతంగా డిజైన్ చేసినారు. సర్టిఫికెట్ ఈ అబ్బాయి ఓన్గా డిజైన్ చేశాడంట. సో దీనిపైన కూడా అమ్మాయి పేరు రావడం చాలా ఎక్సలెంట్ అద్భుతంగా ఉన్నాయి రెండు కూడా. సో ఈ పాఠశాల తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికి కూడా గ్రూప్ ఫోటో ఉంటుంది కింద. గ్రూప్ ఫోటో ఎంబడే ఉంటుంది. ఇప్పుడే కిందికి వెళ్ళగానే గ్రూప్ ఫోటో అయిపోయిన తర్వాత సమోసా అండ్ పార్టిసిపేట్ ప్రైజ్ ఇక్కడ ఇవ్వాలనుకున్నాం, కానీ ఇంతమందిలో ముందుకు వచ్చి తీసుకోవడం కష్టం కాబట్టి తినేదాంతో పాటు రాసేది కూడా ఇవ్వాలనుకున్నాం. అనే రెండు కూడా సమోసా పెన్ను రెండు కింద ఇస్తాం. అలాగే మనకి మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేసినటువంటి వంట వాళ్ళకి హెల్ప్ చేసినటువంటి వాళ్ళకి గైడెన్స్ చేసినటువంటి కృష్ణ సార్ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ అందరికీ.